నమస్కారం, నేను చంద్రు. నేను ఇప్పుడు విజయవాడలోని మోగల్రాజపురం దనగొండ దుర్గాదేవి అమ్మవారు ఆలయంలో ఉన్నాను. ఇది విఘ్నేశ్వర స్వామి మరియు శ్రీ వల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయము. ఇది పర్వత దిగువన ఉన్న ఆలయం. ఈ ఆలయంలో శివుడు, వినాయకుడు మరియు మురుగర్ ఉన్నాను. ఇది పర్వత దిగువన ఉన్న ఆలయం. ఈ ఆలయానికి ఆపోజిట్లో దుర్గా అమ్మవారి ఆలయానికి పాద ఉంది. ఈ దనగొండ అమ్మవారి ఆలయం కొండపైన ఉంది. ఇది ఆలయము ఎంట్రన్స్. ఫస్ట్ ఎంట్రన్స్ లోపల వినాయకుడు మరియు మురుగర్ విగ్రహం ఉంది. వినాయకుడు ఇప్పుడు ఒక కుంభం ఉంది. ఇప్పుడు మురుగర్ విగ్రహం ఉంది. విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపైలో కనకదుర్గ అమ్మవారు ఉంది. ఇది విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఇది రెండవది. ఇది ఒక అమ్మవారిని విగ్రహం. ఈ పర్వతం మీదే ఎక్కడ చూసినా అమ్మవారి విగ్రహాలు కనిపిస్తాయి. ఈ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇప్పుడు శివుడు మరియు అన్నపూర్ణి అమ్మవారి విగ్రహం ఉంది. ఇక్కడి దుర్గాదేవి స్వయంభు. ఇక్కడ దనగొండలో దుర్గాదేవి పిల్లల రూపంలో దర్శనమిచ్చింది. ఈ ఆలయము మార్నింగ్ అండ్ ఈవినింగ్ తెరిచి ఉంటుంది. ఇక్కడ నుండి విజయవాడ వ్యూ చూడటానికి చాలా అందంగా ఉంది. ఎక్కడ చూసినా బిల్డింగ్స్. ఇది సరస్వతి దేవి అమ్మవారు. ఇది నెల్లు. ఇప్పుడు ఒక అమ్మవారు ఉంది. ఇప్పుడు ఒక అమ్మవారి విగ్రహం ఉంది. చూడటానికి చాలా అందంగా ఉంది. ఇప్పుడు ఒక పెయింటింగ్స్ ఉంది. ఇది మహిషాసుర మర్దిని అమ్మవారు విగ్రహం. ఇది నాగదేవత మరియు నీమ్ ట్రీ. చూడటానికి చాలా అందంగా ఉంది. ఇది లాస్ట్ అమ్మవారు. ఇది కొండపై ఇప్పుడు హనుమాన్ ఆలయము మరియు నాగదేవత ఆలయము ఉంది. ఇప్పుడు హనుమాన్ చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఇది ఆలయము వ్యూ. ఇది ఒక తులసి మాడం. మరియు ఇప్పుడు నుంచి విజయవాడ వ్యూ చూడటానికి చాలా అందంగా ఉంది. ఇప్పుడు నుంచి పర్వతం చూడండి. ఇప్పుడు నుంచి ఎక్కడ చూసినా బిల్డింగ్స్ మరియు కృష్ణా రివర్ చూడటానికి చాలా అందంగా ఉంది. ఆ పర్వతం కొండపైలో ఒక ఆలయం ఉంది. ఈ ఆలయం లోపల శ్రీ చక్ర పీఠం ఉంది. లోపల దుర్గామాత మరియు భవానీదేవి యొక్క పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఇది ఆలయము హాల్ వ్యూ. ఇది విజయవాడలో ఒక ఫేమస్ దుర్గాదేవి టెంపుల్. ఇది క్రిస్తురాజపురం. ఇప్పుడు ఇది మోగల్రాజపురం. ఇది ఓవరాల్ విజయవాడ సిటీ వ్యూ చూడటానికి చాలా అందంగా ఉంది. ఓకే, తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ బాయ్ ఫ్రమ్ చంద్రు.